10 డేస్లో అకౌంట్ని డబుల్ చేసే ఛాలెంజ్లో ఈరోజు డే 4 అన్నట్టు. సో ఈరోజు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను 10% రిస్క్ తీసుకుంటే ఎవ్రీడే మీరు 10% తోటి మీ అకౌంట్ని గ్రో చేసినట్లయితే చేసేయగలిగితే మీరు మీకు మించిన ట్రేడర్ ఎవరు ఉండడు. సో మేము ఇక్కడ ఈరోజు నేను ఇక్కడైతే 2 మినిట్స్ టైం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను ఇక్కడ 2 మినిట్స్ టైం సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ క్యాండిల్ ఎండ్ అవ్వని, ఈ క్యాండిల్ ఎండ్ అయినాక మనం ఈడ ట్రేడ్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేద్దాం. ఎందుకంటే ఈడ మార్కెట్ అనేది కంటిన్యూస్గా అప్ డైరెక్షన్లో ఉన్నది. సో సడన్గా ఈడ ఒక డౌన్ఫాల్ వచ్చింది కాబట్టి మనం ఒక ట్రేడ్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈడ. సో నేను ఇక్కడ ఒక ట్రేడ్ అయితే తీసుకుంటున్నా గైస్. సో నేను ఇక్కడ 6 తోటి అయితే నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నేను ఇక్కడ టైం అనేది 18:37కి అయితే సెలెక్ట్ చేసుకున్నా. 2 మినిట్స్ ట్రేడ్ ఇది. ఒకవేళ ఈ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయినా నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్లో క్లోజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ క్యాండిల్ ఎంత ఫ్లక్చువేట్ అవుతుందో మీరు చూడొచ్చు. సో మార్కెట్ ఈవినింగ్ 6 అవుతుంది గైస్, అప్రాక్స్గా 6:30 అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఉన్నది. ఎందుకంటే మన ఫోరెక్స్ మార్కెట్స్ అనేది మ్యాక్సిమం ఫోరెక్స్ ట్రేడర్ అందరు ఇప్పుడు ఏ టైంలోనో చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ మీరు ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్న, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న, ఈ ప్లాట్ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వెరిఫై చేయండి కంపల్సరీ. ఎందుకంటే వితౌట్ వెరిఫై చేయకుండా మీరు డిపాజిట్స్ విత్డ్రాల్ చేస్తే ఒక్కొక్కసారి డిపాజిట్స్ ఆగే ఛాన్సెస్ ఉంటే ప్రాబ్లమ్. సో వన్స్ యువర్ అకౌంట్ ఈజ్ వెరిఫై యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఎంత అంటే లిమిట్ లేదు, అన్లిమిటెడ్ విత్డ్రాల్స్ పెట్టచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్న ట్రేడ్ అయితే మన అగెన్స్ట్గా పోతుంది. సో చూద్దాం. సో నా వీడియోలో ఓన్లీ ప్రాఫిట్సే కాదు, లాస్ ఇంకా నేను కవర్ చూపిస్తూ ఉంటా. ఎందుకంటే ఒకసారి నాట్ ఎవ్రీ టైమ్ వీ క్యాన్ ప్రూవ్ రైట్. ఓకే, ప్రతిసారి మనమే రైట్ అవుతామని మనం చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ మార్కెట్ ఆబ్వియస్లీ. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అది దేవుని తప్ప ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వాలిటైల్ ఉన్నది మార్కెట్. ఇక్కడ క్యాండిల్ అయితే చాలా వాలిటైల్ అవుతుంది. సో లాస్ట్ 5 సెకండ్స్లో అయితే ఈ ట్రేడ్ అయితే మనం విన్ అవుతున్నాం గైస్. క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈడ నేను ట్రేడ్ తీసుకున్న రీజన్ ఒకటే, సింపుల్, జస్ట్ ఫాలో ద ట్రెండ్. మీరు ఫ్లో విత్ ట్రెండ్. ఎందుకంటే మీరు ట్రెండ్కి అగేన్స్ట్గా పోతే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ట్రెండ్తో పాటు మీరు ఫ్లో అవ్వగలిగితే మీకు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను ఇక్కడ ఇంకా ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. సో లెట్ మీ నో. సో ఇక్కడైతే ఒక వీక్ అయితే ఈ క్యాండిల్కి అయితే వీక్స్ అయితే ఏం లేవు. సో మనం ఇక్కడ టైంని సెలెక్ట్ చేసుకుందాం గైస్. ఇక్కడ నేను 2 మినిట్స్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా 5 మినిట్స్ ట్రేడ్ అయితే తీసుకుందాం మనం ఇక్కడ. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం కన్ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్గా లేదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఒకటి నేను ఇక్కడ 5 మినిట్స్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసేసాను. ఇక్కడ నాకు అంత కన్ఫర్మేషన్ ఎందుకు లేకుండా అంటే నాకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇంకా డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు రెండింటి మీద మనం డిపెండ్ అవ్వలేము కదా. సో నేను చెప్పినట్లు ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే ఆడ సపోర్ట్ ఉన్నట్టే, అంటే ఆడ బయర్స్ యాక్టివ్ ఉన్నారు. ఇక్కడ ఈ లెవెల్లో బయర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ బయర్స్ డామినేట్ చేసి మార్కెట్ని మీదికి తీసుకున్నట్లయితే మన ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్లో క్లోజ్ అవుతుంది. కాదు, సేలర్స్ బయర్స్కి డామినేట్ చేసి మార్కెట్ కిందికి తీసుకున్నట్లయితే మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లెట్ అస్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ గైస్. ఎందుకంటే నేను ఇక్కడ 5 మినిట్స్ ట్రేడ్ అని తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆడ కన్ఫర్మేషన్ అంతా ఎగ్జాక్ట్గా లేకుండే, 50-50 ఛాన్స్ ఉండే. సో దట్స్ వై I don't want to lose this trade. That's why I executed here for 5 minutes. So let's
వెయిట్ అండ్ సీ వాట్ కుడ్ బి హ్యాపెన్ ఇన్ మార్కెట్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేర్చుకోవాలనుకున్న నాకు డిస్క్రిప్షన్లో మన ఐడి అయితే మెన్షన్ చేశాను, మెసేజ్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు అడగచ్చు. 24/7 మీకు అవైలబుల్గా ఉంటా. మీకు ఏమైనా నేర్చుకోవాలనుకున్నా లేదు ఈ మన ఛాలెంజ్లో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నా నాకు మెసేజ్ చేయొచ్చు, నాతో జాయిన్ అవ్వచ్చు. సో ఈడ అయితే చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది, కానీ చెప్పలేము, ఇంకా 3 minutes ఉన్నాయి గైస్. ఇలా మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు లెట్ మీ నో, ఐ విల్ ప్రొవైడ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫుల్ కోర్స్ అయితే నేను ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఇలా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి, కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా. సో ఇక్కడైతే లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుందో మనకే తెలియదు, ఎందుకంటే మార్కెట్ నేను చెప్పినట్లే అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అప్వర్డ్స్కి అయితే మూవ్ అవుతుంది. కానీ ఇంకా 2 minutes ఉన్నాయి గైస్. అంత తొందరగా మనం ఏం డిసిషన్ తీసుకోలేము, ఎందుకంటే చాలా వరకు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. కానీ చూద్దాం, మనం ఎక్కడ స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికి వచ్చి క్లోజ్ అయినాం గైస్. సో లాస్ట్ $6 ట్రేడ్ అయితే మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ $6 ట్రేడ్ అయితే మనకు ప్రాఫిట్లో క్లోజ్ అయింది. ఇంకో $6 ట్రేడ్ అయితే మన ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ లాస్లో క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ చెప్పలేం. లాస్ట్ ఇంకా 2 minutes ఉన్నాయి. 2 minutes అంటే ఇంకా 2 candles ఉన్నట్టే. ఈ క్యాండిల్ గ్రెడ్లో క్లోజ్ అయితే మనకు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి, కానీ ఇది గ్రీన్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నట్టే, ఎందుకంటే నేను చెప్పినట్లు ఇక్కడ ఒక స్ట్రాంగ్ అపోజిట్ సపోర్ట్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూస్తేనే ఏర్పడుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇక్కడ ఒకటి ఉన్నదండి, ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిందో ఇక్కడ నుంచి బయర్స్ అనేది మార్కెట్ని కంట్రోల్ చేసి స్టేబుల్ చేసేసారు ఇక్కడ ఆల్మోస్ట్. కానీ నేను ఇక్కడ ఏం చేసినానంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సేలర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు కదా అని నేను ఇక్కడ డౌన్వర్డ్స్కి అయితే ఇన్వెస్ట్ చేశాను, కానీ మన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రాంగ్ ప్రూవ్ అయింది. సో దట్స్ వై వీ డోంట్ గో ఫర్ రివెంజ్ ట్రేడింగ్. లెట్స్ వెయిట్ ఫర్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ట్రేడ్ కోసం మనకు మంచి ట్రేడ్ దొరికినప్పుడు మనం ఆ ట్రేడ్ అనేది తీసుకుందాం. సో ఇంకా ఇక్కడ ఎంత టైం పడుతుంది గైస్, ఇంకా లాస్ట్ 1 minute ఉంది. ఎట్లా ఈ ట్రేడ్ మనం మిస్ అయినట్టే. సో లెట్ మీ సర్చ్ ఫర్ అనదర్ పే. నాకు ఇక్కడైతే ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. 5 minutesకి నేను ఇక్కడైతే ట్రేడ్ అయితే ప్లే చేశాను గైస్ సింపుల్గా. ఇంకా ఇక్కడైతే 2 trades అయితే నేను ఎగ్జిక్యూట్ చేశాను. $12 ట్రేడ్ అయితే, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే క్లియర్గా కనిపించింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ ఇంకా మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఈడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మనం ఈడ కొంచెం తొందర పడినాం, కానీ పర్వాలేదు, చూద్దాం. ఇంకా 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 ఎంత టైం ఉంది గైస్, ఇంకా 4 minutes, 4 candles ఉన్నాయి. సో లెట్స్ ప్రే ఫర్ విన్. ఒకవేళ ఈ 2 trades మనం ఇక్కడ విన్ అయితే మనం ఈరోజు మన టార్గెట్ని అచీవ్ చేసినట్టే. సో డైలీ 10% వరకు మనం ప్రాఫిట్ చేసినట్లయితే మనకు మించిన తోపు ఎవ్వడు ఉండడు, మనకే తోపు ట్రేడర్ అని చెప్పుకోవచ్చు. డైలీ 10% మీరు ప్రాఫిటబుల్గా ఇంటికి వెళ్ళినట్లయితే 10%, మీరు ఎక్కువ వద్దు. నాకు అడిగితే నేనైతే 5% మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్షతోటి స్టార్ట్ చేసినట్లయితే రోజుకు 5% అంటే ఎంత చెప్పండి, 5,000 రూపీస్ ఎవరు సంపాదిస్తాండి 5,000 ఒక రోజుకి. మినిమం 2% అన్నా మీరు డైలీ ప్రాఫిట్ ఇంటికి తీసినట్లయితే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఎందుకంటే ఇక్కడ మనం అకౌంట్ సైజ్ చిన్నది కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది చిన్నగా కనిపిస్తుంది. అదే అకౌంట్ సైజ్ పెద్దగా ఉన్నట్లయితే ఈవెన్ 1% ఈజ్ ఆల్సో ఇట్స్ బిగ్ అమౌంట్. మీరు డైలీ 2%, ఒకవేళ మీ అకౌంట్లో ₹1,00,000 ఉన్నట్లయితే డైలీ 2,000, 3,000 మీరు ఇంటికి తీసుకున్నట్లయితే మీకు మించిన ట్రేడర్ ఎవడు ఉండడు.
మంత్ ఎండ్ వరకు మీ అకౌంట్ డబుల్ అయిపోతుంది. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో నేను అదే అంటుంటా, ఎప్పుడు మీరు చిన్న చిన్నగా ముందుకు వెళ్ళాలి. ఒకటేసారి నేను ఒకటే రాత్రి ఇలా కోటీశ్వరులు కావాలి, లక్షపతి అవ్వాలి అంటే అది అవన్నీ మూవీస్లోనే పాసిబుల్. రియల్ లైఫ్లో మీరు ఒక చిన్న చిన్న స్టెప్స్ తోటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ చూసినట్లయితే మన ట్రేడ్ అనేది మనకు అపోజిట్లో పోతుంది, కానీ చెప్పలేము ఎప్పుడు ఎలా మార్కెట్ బిహేవ్ చేస్తుందో. అందుకే నేను మన టార్గెట్ అనేది చిన్నగా పెట్టుకుంటా, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని మన అకౌంట్ని కాపాడుకుంటా, అకౌంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటా మనం ప్రాఫిటబుల్గా మారగలిగితే వీ క్యాన్ సే వీఆర్ పర్ఫెక్ట్ ట్రేడర్ అన్నట్టు. ఒక ట్రేడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకోవాలంటే డిసిప్లిన్ అంటే అదే లిమిట్స్ పెట్టుకొని మన లిమిట్స్ ఏందో మనం తెలుసుకొని లిమిట్స్లో ట్రేడ్ చేసినట్లయితే అది కదా మన ట్రేడర్ అని అనొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మన ఫేవర్లో అయితే క్లోజ్ అవుతుంది ఈ ట్రేడ్. క్లోజ్ అవ్వాలి, ఇది మన ఫేవర్లో క్లోజ్ అవుతేనే ఈరోజు మన ట్రేడింగ్ అనేది క్లోజ్ చేయొచ్చు. సో నేను ఎంత అంటే అంత తక్కువ స్క్రీన్ మీద ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే మనం ఎంతసేపు స్క్రీన్ మీద కూర్చుంటామో అంతసేపు వరకు మనకు మార్కెట్ టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఆపర్చునిటీస్, ఈడ ఆపర్చునిటీ ఉంది, ఆడ ఆపర్చునిటీ ఉంది, ఈడ ఇన్వెస్ట్ చేయి, ఆడ ఇన్వెస్ట్ చేయి అని మార్కెట్ మనకు టెంప్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎంత కలిగితే అంతవరకు రియల్ మార్కెట్లో ఉండడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అయినాక మీరు ఎంత తక్కువ సమయం మార్కెట్లో ఉంటారో అంత మంచిది. ఎందుకంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అయినామంటే కళ్ళు మూసుకొని షట్ డౌన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రాఫిట్ అయినా మీ టార్గెట్ రీచ్ అయినా మీరు మార్కెట్లో కూర్చొని గెలుక్కుంటుంటే అకౌంట్ మొత్తం ఊడిపోతుంది. వితిన్ సెకండ్స్ మీరు మీ $100,000 ఉన్న అకౌంట్ వితిన్ సెకండ్స్ జీరో అయిపోతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు నేను అకౌంట్స్ని బ్లో చేశాను. ఇట్లానే నేను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయిపోయినా అయినా నేను స్క్రీన్ మీద కూర్చొని అక్కడిక్కడ చూస్తుంటే మనకు ఒక మంచి ఆపర్చునిటీస్ అంటే కనిపిస్తుంటాయి. సో ఎందుకు మిస్ చేసుకోవాలని మనం ఆడ ఇన్వెస్ట్ చేస్తాం. సో అలా మనకు డిసిప్లిన్ అనేది కోల్పోతాం. మనీ మేనేజ్మెంట్ అనేది అసలు కాదు. అందుకే మన లిమిట్స్ ఏందో మనం తెలుసుకొని మన లిమిట్స్లో మనం ఇన్వెస్ట్ చేసి ప్రాఫిటబుల్గా ఉన్నట్లయితే మనకు మించిన ట్రేడర్ ఉండరు. గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే 11 సెకండ్స్ అయితే ఇంకున్నాయి. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నాతో జాయిన్ అవ్వండి, నా ట్రేడ్స్ని కాపీ చేయండి. నేర్చుకోవాలనుకుంటే నా కోర్స్ని జాయిన్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ ఇదే కోర్స్ మీరు బయట తీసుకున్నట్లయితే మీకు వేలలో ఛార్జ్ చేస్తారు కానీ ఏమి ఇయ్యరు. సో నేను ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇంకా ఏంది, ఒకవేళ మీరు ట్రేడింగ్ కొత్త అయితే ఈ మన ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అకౌంట్ రిజిస్టర్ చేసి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ డెమో అకౌంట్లో. దాని తర్వాత రియల్ అమౌంట్తో ట్రేడ్ చేయండి. సో ఫస్ట్ మీరు నేర్చుకున్న మీద దృష్టి పెట్టండి. అండ్ ఎందుకంటే అంటిల్ యూ లర్న్ యూ కాంట్ డూ ఎనీథింగ్. మీరు నేర్చుకున్న తర్వాతనే మీరు ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే నేర్చుకోముందు ట్రేడింగ్ చేసేటోళ్ళకి నేను సింపుల్గా గ్యామ్లరే అంట. ట్రేడింగ్ని నేర్చుకొని చేసేటోడు ట్రేడర్. ట్రేడింగ్ని నేర్చుకోకుండా చిత్తుబొత్తు అనుకుంటా ట్రేడ్స్ తీసుకుంటారు కదా, వాడు ప్యూర్ గ్యామ్లర్. వానికి మించిన విధవ ప్రపంచంలో ఎవడు ఉండడు. తెలియకుండా ఫీల్డ్లో తిరిగి బిజినెస్ ఎలా చేస్తారు గైస్, నాకు అర్థం కాదు. ఒక సీరియస్ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, వాడు బ్యాంక్ ఎంప్లాయ్ అయినా, వాడు ఎవడైనా కానీ వాడు సంవత్సరాల పడి చదివి డిగ్రీస్ని సంవత్సరాలు చదివి డిగ్రీస్ తీసుకొని ఇంటర్వ్యూస్ క్వాలిఫై అయ్యి ప్రాక్టీస్ చేసి అప్పుడు కదా వాడు ఒక రియల్ ఫీల్డ్లో పనిచేసేది. కానీ ఇక్కడ క్వైట్ అపోజిట్. ఈరోజు అకౌంట్ రిజిస్టర్ అయినామంటే రేపు మనం ట్రేడరే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కొక్కడు. అట్లా చేయకండి గైస్. ఎందుకంటే నేను చాలా వరకు నా లైఫ్లో టైం వేస్ట్ చేశాను. ఇట్లానే నేర్చుకుంటేనే ఏదైనా మీకు ఇది ఒక్క రోజుకి నేను ట్రేడింగ్ జస్ట్ టైంపాస్కి ట్రై చేస్తా అంటే
మీరు దీనికి దూరం ఉండడే బెస్ట్. ఎందుకంటే దీన్ని ఒక సీరియస్ బిజినెస్గా తీసుకొని మీరు నేర్చుకొని మీ టైంని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇది మంచి లైఫ్ ఇస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లర్నింగ్. బాయ్ బాయ్.